వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఇష్టం, ఎందుకంటే బాగా వేణువు వాయిస్తాడు. విలాస విద్యలు ఉన్న వాళ్ళకి కృష్ణుడు ఇష్టం, ఎందుకో తెలుసా? ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు, కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి సారథయ్యాడు ఆ రోజుల్లో. అందుకని హాబీస్ అంటారు. హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం. దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం. మాకు ఆదిదేవుడు ఆయన ఏం చెప్పుకుంటుంటారు వాళ్ళు, ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు. నేను ఆ మాట అనకూడదు, రాసలీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు? అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం. ఆఖరికి చిన్న చిన్న పిల్లలకి కూడా బాలకృష్ణుడు ఇష్టం, వృద్ధులకి బాలకృష్ణుడు ఇష్టం, మంచి పరిపాలకుడికి కృష్ణుడి వ్యూహరచన ఇష్టం, రాయబారులకి కృష్ణుడిలా రాయబారం చెప్పడం ఇష్టం, ధర్మాత్ములకు కృష్ణుడి యొక్క ధర్మరక్షణ ఇష్టం, జ్ఞానులకు కృష్ణుడి